నేనైతే 2 రివిట్ గన్లు అయితే తీసుకున్నాను. ఏది బెస్ట్ ఏదో మీకు ఈరోజు చెప్తాను చెప్పి, ఎందుకంటే నేను కూడా చాలా ఫేస్ చేశాను ఇష్యూ. త్వరగా వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్నట్టయితే ఇది ఒక తేడా పడింది. సో ఫస్ట్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, గ్లోబల్ టూల్ అంట, మేడ్ ఇన్ చైనా. ఇరిగపోలే అన్నట్టయితే ఉన్నది, అస్సలు బాలే. మహా అయితే ఒక 20 రివిటింగ్ అయితే పడింది. ఇదిగండి, ఇలాగైతే ఇస్తారు. ఇది కొద్ది క్రాస్ చేసి ఇలా చేసాం అనుకోండి, ఎలా యూస్ చేసుకోవాలి ఏందని కూడా మీకు నెక్స్ట్ ఈ టూల్ యూస్ చేసి చెప్తాను. ఇదిగండి, ఇలా 3 అయితే ఇచ్చారు, దీని కూడా పెట్టి. ఇదిగండి, ఇది ఉంది కదా, ఈ పాయింట్ తీసుకొని ఇదిగండి ఇక్కడ హోల్లో మనకి ఏదైతే ఇస్తున్నామో దాన్ని బట్టి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది రిమూవ్ చేసుకొని ఇది ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు కూడా. ఇదిగండి, కంప్లీట్ ఫస్ట్ చిన్న పిన్ అయితే లోపల పెట్టేస్తాం. ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ చెప్పాను కదా, ఈ హోల్లో ఇది పెట్టి ఇలాగా మహా అయితే ఒక 20-30 మాత్రం అయిందండి ఇదైతే. సో నేను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది తీసుకున్నాను, ఇది జాయ్ అంట, జాయ్ టూల్. చూపించాను కదా, ఇదిగోండి జాయ్ అయితే ఓపెన్ చేశాను. చూసారు కదా, ఆర్డర్లతో పాటు ఇవి కూడా ఇచ్చారు. స్పేర్గా అయితే 1 2 ఇదిగోండి 3 4 సెట్స్ అయితే ఇచ్చారు, డిఫరెంట్ సైజెస్ చూస్తున్నారు కదా. ఇచ్చి ఇది ఎలా యూజ్ ఏందని కూడా మీకు చూపిస్తాను. ఎవరైనా సరే రివిటింగ్ ఎలా యూజ్ చేయాలని ఏంటని తెలియపోయినా సరే, తెలుగులో అయితే చూశాను వీడియోస్ ఎలా యూజ్ చేయాలి ఏందని కూడా, కానీ క్లియర్గా అయితే లేదు, అంత హిందీ ఇంగ్లీష్లో ఉంది తప్ప మన క్లారిటీగా ఈజీగా అయితే ఐడెంటిఫై అయితే చేయలేం. అసలు ఎలా యూజ్ చేయాలి ఏందని కూడా కొద్దిమంది తెలియదు కదా. సో ఇలాగైతే ఇస్తారు కదా ప్యాక్, ఇవి ఉన్నాయి కదా బిట్లు 1 2 3. ఇదిగోండి, ఇది ఒకటి. అసలు ఈ బిట్స్ ఎలా యూజ్ చేయాలి, అసలు ఎందుకు డిఫరెంట్ ఇచ్చారు అనుకుంటున్నారా? ఇదిగోండి, ఈ సైజు బట్టి మనం అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికోసమే ఇదిగోండి ఈ ఎల్లంకి కూడా ఇచ్చారు. ఎల్లంకి కనబడుతుంది కదా, ఈ బిట్ ఓపెన్ చేయడానికి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇక్కడ తీసి ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మీకు ఎలా ఫిక్స్ చేయాలి మళ్ళీ తీసినప్పుడైతే ఈ స్ప్రింగ్ ఒకటి ఉంటుంది. ఈ స్ప్రింగ్ చూసారా బయటకు ఉంది. సో ఇలాగ ఉన్నప్పుడైతే ఫిక్స్ చేయలేము మనం. సో ఏం చేస్తారంటే ఈ గన్ ఉంది కదా, ఇది ఇలా లాక్ చేయండి దగ్గరికి చేసి, అప్పుడు చూసారు ఇది లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఇలా టైట్ చేసుకోండి. హ్యాండ్ టైట్ అయిపోయాక ఈ ఎల్లంకి పెట్టుకొని ఫుల్ టైట్ చేసుకోండి. ఈ ఎల్లంకి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటా వీడు ప్లేసింగ్ అయితే ఇచ్చాడు. ఇక్కడైతే జాగ్రత్త ప్లేస్ చేసుకోండి బాబాని. ఇక్కడైతే ప్లేస్ చేసుకొని మీకు చూపిస్తాను ఎలా పడుతుంది ఏందని కూడా. ఇదిగండి, చూసారు కదా, ఈ బిట్ అయితే తీసుకున్నాను నేను. ఈ ఫస్ట్ లావ్ బిట్ సన్నం బిట్ ఉంటుంది కదా, ఇందులో ఈ ఫస్ట్ పార్ట్ వస్తుంది చిన్నది సన్నంగా ఉండేది. ఓకే, చూడండి, ఈ హోల్ మనం ప్లేస్ చేసుకున్నాం కదా, ఈ హోల్ అయితే మనం పెడతాం. పెట్టి ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, ఇది ఎలా అంటే స్పీడ్గా హ్యాండిల్ చేయకుండా స్లోగా హ్యాండిల్ చేయండి. ఇదిగోండి ఇలా 1 2 5. చూడండి, ఎప్పుడైతే హార్డ్ అవుతుందో అది ఇంకా అయిపోతున్నట్టు పని ఇంకా. ఇదిగోండి చూసారా సౌండ్ వచ్చిన టప్ అని. ఇదిగోండి ఎగ్జాక్ట్గా మీరు లోపలికి గట్టిగా అడిచి కొడితే మీకు ఇలా పిన్ అయితే పడుతుంది. ఈ రివిటింగ్ ఇలా అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది. మనం ఏంటి ఇది పెడుతున్నాం కదా, జస్ట్ ఇది మాత్రమే దగ్గరికి వచ్చేస్తుంది ఇలాగా. ఓకే, నెక్స్ట్ మనకి ఇది మాత్రం ఉండిపోద్ది కట్ అయిపోయాక. అది ఏం చేస్తారు అనుకున్నారు, ఒకసారి ఇలా కానీ నెక్స్ట్ ఇదిగోండి నెక్స్ట్ పిన్ తీసుకొని ఇలా అలా పడిపోద్ది.
హే ఆల్ చూశారు కదా, నేనైతే దీంతో అయితే 20 క్లిమ్స్ అయితే చేశాను. దీంతో స్టిల్ 60 క్లిమ్స్ చేసినా సరే స్టిల్ వర్కింగ్ అనమాట ఇది. సో 2 టైప్స్ అయితే ఉంటాయి, ఒకటి ఇది, నెక్స్ట్ సెకండ్ స్టీల్ అనమాట. స్టెయిన్ సరే స్టిల్ వర్కింగ్. ఇది చాలా అంటే చాలా బాగుంది. నా బెటర్ సజెషన్ అయితే దీనికన్నా ఇదే తీసుకోండి. సో కాస్ట్ పరంగా వచ్చేసి ఇది 450, ఇది 450. ఇంకోటి ఏమనుకున్నాం, హ్యాండ్ రివిటింగ్లో అయితే నో గ్యారంటీ నో వారంటీ, యూజ్ అండ్ త్రో అనమాట. సో యూజ్ అండ్ త్రో అన్నప్పుడు ఏదైనా బెస్టే మనం చూసుకోవడం బెటర్ కదా, కొద్దిగా ఎక్కువ వచ్చేలాగా. సో ఇదైతే 20 వచ్చింది, ఇదైతే 60 పైగా అయితే వచ్చింది. నేనైతే సజెస్ట్ చేసింది అయితే ఇది ఒకటే, చాలా అంటే చాలా బాగుంది. విచ్ ఈస్ ద బెస్ట్ వన్ అంటే నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. మీరేనా కావాలనుకున్నట్టయితే చూడండి, ఏది బెటర్ మీరే చూసుకోండి. సో చూశారు కదా, ఇది మన విజయశనిలో ఈరోజు ఈ రివిటింగ్ మీద నాకైతే చిన్న వీడియో తీయాలని అయితే అనిపించింది. ఎందుకంటే ఎలా యూజ్ చేయాలి, అసలు ఎలా ఉంటుంది అని అంటే కూడా తెలుగులో వీడియోస్ చూసినా సరే అసలు ఏం లేవు సరిగ్గా. సో అందుకని చెప్పి నేను మన వాళ్ళకైనా సరే ఎవరో ఒకరికి సజెస్ట్ చేసినట్టుగా ఉంటుంది, వాళ్ళకైనా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. నా బెటర్ సజెషన్ అయితే ఇదని చెప్పాను కదా, ఇదేనే మన విజయశనిలో ఈరోజు ఈ వీడియో. మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.